మనస్తాపానికి గురై ఇల్లు వదిలి వచ్చిన వృద్ధురాలు. కుమారుడు, కోడలు తన వలన పడుతున్న గొడవలను చూడలేక వృద్ధురాలు బెంగళూరు నుండి తిరుపతికి వచ్చి ఆర్టీసీ బస్టాండ్లో ఏడుస్తూ కనిపించడం జరిగిందని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గిరిజ తెలియజేశారు. ఆమెను విచారించిన తన పేరు రాజేశ్వరి, 72 సంవత్సరాలు. తిరుపతి నగరంలోని సుభాష్ నగర్ మూలస్థానమ్మ అమ్మవారి టెంపుల్ అని తెలియజేయడం జరిగిందని వివరించారు. తన కుమారుడు బెంగళూరులో నివాసం ఉన్నందున గత కాలంగా అక్కడే ఉండడం జరిగిందని తెలియజేశారు. అక్కడ ప్రతిరోజు తన కొడుకు, కోడలు తనపై గొడవ పడుతున్నారని, అది భరించలేక శనివారం బెంగళూరు నుండి తిరుపతికి రావడం జరిగిందని, తాను మనస్తాపం చెంది చనిపోవాలని నిర్ణయించుకున్నానని కన్నీరు పర్యంతమయ్యారు. అలా చెప్పగానే వెంటనే మహిళా రక్షత్ వారు వృద్ధురాలకు ధైర్యం చెప్పి ఆమెను రక్షక్ మొబైల్ వాహనంలో తీసుకుని అలిపిరి రోడ్డు నందు గల శ్రీ పద్మావతి వృద్ధ ఆశ్రమం నందు చేర్పించడం జరిగింది. అనంతరం వృద్ధురాలను విచారించిన అనంతరం ఆదివారం తిరుపతి మహిళా పోలీసులు చిరునామాను సేకరించి వృద్ధురాలు కుమార్తె అయిన సృజనకు తల్లి రాజేశ్వరిని అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శాంతి, కానిస్టేబుల్ శాంతి, నీరజ, శ్రావణి, స్వాతి పాల్గొన్నారు. ఈ మంచి పని చేసినందుకు జిల్లా ఎస్పీ ఈస్ట్ అండ్ వెస్ట్ మహిళా రక్షిత్ మహిళా పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.